తెలుగు రాష్ట్రాల్లోని అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. మన అంగన్వాడీ సమస్యల పట్ల అవగాహన కోసం వీడియోస్ అయితే వస్తుంటాయి. లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే సంగారెడ్డి జిల్లా తెలంగాణలో ఒక అంగన్వాడీ కేంద్రం పైకప్పు పెచ్చులు ఊడి అంగన్వాడీ చిన్నారుల్లో 5గురికైతే తీవ్ర గాయాలయ్యాయి. దీనికి సంబంధించి అంగన్వాడీ కేంద్రం యొక్క అంగన్వాడీ టీచర్ని, సూపర్వైజర్ని, సిడిపిఓని అయితే అధికారులు సస్పెండ్ చేయడం జరిగింది. చూడండి, ఎవరో చేసిన తప్పుకు ఎవరో బలి కావాల్సి వస్తుంది. ఇటు మెను బిల్లులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. మరి నాణ్యమైన పోషకాలను అందించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పేసి మళ్ళీ అంగన్వాడీ టీచర్లను ఈ విధంగా సస్పెండ్ చేసే అవకాశం ఉంటుంది. ఆ మెను బిల్లులు మాత్రం పెంచరు. అంగన్వాడీ భవనాలన్నీ చాలా వరకు అద్దె భవనాలు నడుస్తున్నాయి. ఇంకా ఉన్న భవనాలు కూడా చాలా శిథిలావస్థలో ఉన్నాయి. మరి ఆ శిథిలావస్థలో ఉన్న భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించరు. అద్దె భవనాలకు కూడా సొంత భవనాలు నిర్మించరు. కానీ ఆ పెచ్చులూడి ఆ చిన్నారులకు గాయాలు కావడం, ఇతర ఏమైనా ప్రమాదాలు జరిగినా కానీ మరి ఇక్కడ క్షేత్రస్థాయిలో అంగన్వాడీ టీచర్లను, ఆయాలని, సూపర్వైజర్లని, సిడిపిఓలనే బలి చేస్తున్నారు. ఇది మాత్రం ప్రభుత్వానికి తగదని చెప్పి అంగన్వాడీ యూనియన్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఒకరు చేసిన తప్పుకు ఒకరు బలి కావాల్సి వస్తుంది. ఇక్కడ అంగన్వాడీ టీచర్ చేసిన తప్పేంటి? అక్కడ అంగన్వాడీ భవనం ప్రభుత్వం సమకూర్చాలి. అంగన్వాడీ భవనం రిపేరింగ్ ఉంటే దాని రిపేర్లకు సంబంధించి నిధులు మంజూరు చేయాలి. అసలు ఉన్న మెను బిల్లులే టైంకు రావట్లేవు, జీతాలే టైంకు రావట్లేవు, ఇతర పెండింగ్ బిల్లు కూడా చాలా ఉన్నాయి. మరి ఇక భవనాలు ఎక్కడ రిపేర్ చేస్తారు? ఇక మరి అలాంటి సందర్భంలో మరి అంగన్వాడీ టీచర్ని సస్పెండ్ చేయడం, సూపర్వైజర్, సిడిపిఓలు సస్పెండ్ చేయడం మాత్రం చాలా అన్యాయం అని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఇలాంటి శిథిలావస్థలో ఉన్న భవనాలను కానీ, అద్దె భవనాలకు కానీ సొంత భవనాలు కొత్తగా నిర్మించాలి. ఇప్పుడు ఎలాగూ పేదవారందరికీ ఇందిరమ్మ ఇల్లు నిర్మిస్తున్నారు. అదే తరహాలో మరి ప్రతి గ్రామానికి ఎక్కడైతే అంగన్వాడీ భవనం సరిగ్గా లేదో, శిథిలావస్థలో ఉన్నాయో, అద్దె భవనాలు ఉన్నాయో వాటన్నిటికీ సొంత భవనాలకు నిధులు కేటాయించాలి. ఇటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మరి బడ్జెట్లో మరి కేటాయించాలి. ఇలా ప్రభుత్వం చేసిన తప్పులకి ఇటు అంగన్వాడీ టీచర్లు బలి చేయడం సరికాదని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ చూద్దాం. ఇక్కడ చూస్తే పసిపిల్లలను ఎత్తిన ప్రమాదం. అంగన్వాడీ కేంద్రాలకు చాలా చోట్ల సొంత భవనాలు లేక సమస్యలకు నిలయాలుగా మారాయి. ఉన్న భవనాలు కొన్ని శిథిలావస్థకు చేరాయి. పలకాబల్పం పట్టి అక్షరాలు దిద్దాల్సిన చిన్నారులు నిత్యం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం వెంకటాపూర్లో అంగన్వాడీ కేంద్రం పైకప్పు పెచ్చులు ఊడి 4 చిన్నారులు గాయపడిన నేపథ్యంలో అంగన్వాడీ కేంద్రాల పరిస్థితిపై ఇక్కడ పరిశీలనాత్మక ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక అంగన్వాడీ కేంద్రాల భవనాలు శిథిలావస్థకు చేరడంతో అక్కడి పిల్లలకైతే ఇక చాలా ఇబ్బంది అయితే ఎదురవుతుంది. కాబట్టి ఇక చాలా చాలా ప్రాంతాల్లో, కొన్ని ప్రాంతాల్లో అయితే రేకులతో కూడిన ఇరుకైన గదుల్లో కూడా నిర్వహిస్తున్నారు. ఇక కొన్ని గ్రామాల్లో అయితే అంగన్వాడీ భవనాలు పూర్తిగా శిథిలమైపోయి కూలిపోయే స్థితిలో ఉన్నాయి. ఇక అంగన్వాడీ గోడలు బీటలు వారి ఉన్నాయి. కొన్ని చోట్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. కొన్ని చోట్ల మురుగు కాలువలు ఉన్నాయి. కొన్ని చోట్ల పైకప్పులు పెచ్చులు ఊడిపోతున్నాయి. కొన్ని చోట్ల పెంకుటిళ్లలో కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఏ పెంకు ఊడి కింద పడుతుందో కూడా, ఒకసారి కోతులు కూడా పైనుంచి దునికే అవకాశం ఉంది. అప్పుడు ఏ పెంకు వచ్చి మీద పడుతుందో కూడా తెలియని సందర్భాలు ఉన్నాయి. ఈ విధంగా ఇక్కడ పెచ్చులుడుతూ కనిపిస్తున్నటువంటి చేగుంట అంగన్వాడీ 3 కేంద్రాల్లో పెచ్చులుడుతున్న గోడలు ఈ విధంగా చూడండి. భవనం పెచ్చులూడి పడడంతో ఈ ఘటన అయితే జరిగింది. మరి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. అంగన్వాడీ టీచర్ని, సూపర్వైజర్ని, సిడిపిఓని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఇక సంగారెడ్డి జిల్లా వెంకటాపూర్లో జరిగిన ఈ ఘటన మరి ప్రభుత్వానికి కనువిప్పు కావాలి. ఇక్కడ చిన్నారులను పరామర్శించిన ఎమ్మెల్యే, అంగన్వాడీ ప్రమాద ఘటన తెలియగానే నారాయణఖేడ్ ఎమ్మెల్యే పటోల సంజీవరెడ్డి ఆసుపత్రికి వెళ్లి చిన్నారులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అంగన్వాడీ భవనానికి సరిగ్గా మరమ్మతులు చేయించలేదని, దాంతో ఈ దుర్ఘటన జరిగిందన్నారు. ఇది పూర్తిగా గత ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్నారు. ఇక ఇది ఒకరి మీద ఒక తప్పులు పెట్టుకోవడం కాకుండా ఇప్పుడు బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యేలు కానీ ప్రతి ఒక్కరు కూడా మరి ఈ భవనాల నిర్మాణానికి సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో నిధులు కేటాయించేలా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బడ్జెట్ సమావేశంలో నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా మరి ఈ అంగన్వాడీ కేంద్రంలో 15 మంది చిన్నారులు చదువుతున్నారు. మరి శుక్రవారం అంగన్వాడీ భవనం పెచ్చులోని ఒక్కసారిగా మీద పడడంతో వనిత, అభిలాష్, అంకిత, హారికతో పాటు మరో చిన్నారి మొత్తంగా 5 గాయాలయ్యాయి. వారిని 108 108 అంబులెన్స్ ద్వారా ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన బాధితులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ఘటనకు బాధ్యులు ఎవరు? మీరు కామెంట్ పెట్టండి. ఎవరు ఈ ఘటనకు పెచ్చులూడి పడి ఈ ప్రమాదానికి గురైనటువంటి సందర్భానికి ఎవరు బాధ్యులు ఇక్కడ మీరు కామెంట్ పెట్టండి. ఇక అద్దె భవనాల్లో అంగన్వాడీ కేంద్రాలు అసంపూర్తిగా, చాలా చోట్ల ఆగిపోయిన అంగన్వాడీ భవనాలు, అరకొర సౌకర్యాలతో కాలం వెల్లదీస్తున్న చిన్నారులు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు పట్టించుకొని అధికారులు, ప్రభుత్వాలు అంటూ ఇక్కడ చూస్తున్నాం మనం. కాబట్టి చాలా చోట్ల అద్దె భవనాలు నడుస్తున్నాయి. మరి ప్రభుత్వం అయితే వెంటనే కొన్ని అంగన్వాడీ కేంద్రం మధ్యలోనే పనులు ఆపేశారు. మరి కాబట్టి వెంటనే నూతన భవనాల నిర్మాణాలు చేపట్టాలి. ఇరుకు గదులతో, చీకటి గదుల్లో చాలా ఇబ్బందులుగా పడుతూ అంగన్వాడీ కేంద్రాలు అయితే నడిపిస్తున్నారు. దీనికి ఈ బడ్జెట్లోనే మరి కేటాయింపులు అయితే జరపాలి. ఇక బాలల బడి, సమస్యల వడి, శిథిలావస్థ భవనాల్లో కొరవైన రక్షణ, భవనంపై పిచ్చి మొక్కలు పెరిగి ఎప్పుడు ఏ పాము వస్తుందో, ఏ జర్రి ఏ తేలుస్తుందో కూడా అర్థం కాని పరిస్థితి. తర్వాత ఏ వంట సామాగ్రిలో ఏమైనా పురుగులు, పాములు ఇలాంటి ఏమైనా విషపరమైనటువంటి పడే అవకాశం ఉంది. మళ్ళీ ఏమైనా ఫుడ్ పాయిజన్ అయితే మళ్ళీ అంగన్వాడీ టీచరే సస్పెండ్ కావాలి. కాబట్టి ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ఇక పగుళ్ల బారిన పడినటువంటి గోడలు, స్లాబులు పెచ్చులూడుతున్నటువంటి సందర్భాలు ఈ విధంగా మరి
మరి ప్రభుత్వం ఏమో అంగన్వాడీ కేంద్రాలను తరచూ తనిఖీ చేయాలి, అంగన్వాడీలకు సీసీ కెమెరాలు పెట్టాలి, అంగన్వాడీలకు ఫేస్ ఆధార్ పెట్టాలి, ఈ విధంగా అనేక అవసరం లేని వాటి మీద దృష్టి పెడుతుంది. కానీ అవసరమైనటువంటి సొంత భవనాలు, పటిష్టమైన భవనాలు నిర్మించడం మీద పెట్టి వారికి కావాల్సినటువంటి బల్లలు, బెంచీలు, కుర్చీలు సప్లై చేసి, వారికి కావాల్సినటువంటి బోధనోపకరణాలు సప్లై చేసి, అంగన్వాడీ టీచర్ల ఆయాల జీతాలు పెంచి, వారి సమస్యలు పరిష్కరించి, మెను బిల్లులు పెంచి సక్రమంగా అమలు చేయాలి. కానీ తనిఖీల మీద తనిఖీలు చేస్తామని బేజారు చేయడం మాని ఈ విధంగా అంగన్వాడీ కేంద్రాలకు మంచి ఆధునికమైనటువంటి వస్తువులు కల్పించాలని చెప్పేసి అందరూ కూడా లబ్ధిదారుల తల్లిదండ్రులందరూ కూడా కోరుకుంటున్నారు. ఇక అర్హులందరికీ అందుబాటులో పథకాలు రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ అభివృద్ధి ముఖ్య కార్యదర్శి అనితా రామచంద్రన్ నిన్న అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలన చేయడం జరిగింది. చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలోని మొదటి అంగన్వాడీ కేంద్రాన్ని రాష్ట్ర మహిళా ముఖ్య కార్యదర్శి అనితా రామచంద్రన్ నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి సందర్శించారు. కేంద్రంలో పిల్లలను ఆడించే ఆట వస్తువులను పరిశీలించి వాటితో పిల్లలను ఆడించారు. ఇక్కడ కనిపిస్తున్న దృశ్యం అంగన్వాడీ టీచర్ ఆయా అనితా రామచంద్రన్ నల్గొండ జిల్లా కలెక్టర్ ఇక్కడ చిన్నారులతో ఆట ఆడిస్తున్నటువంటి దృశ్యం. ఇక ఆహార పంపిణీ విధానాన్ని కూడా టీచర్లు అడిగి తెలుసుకున్నారు. NHTS యాప్ను తనిఖీ చేశారు. కేంద్రాన్ని చూసి వారు సంతృప్తిని వ్యక్తం చేశారు. మరి ఇలా అంగన్వాడీ టీచర్లు ఎంతో ఉత్తమంగా పనిచేస్తున్నారు. కానీ వారికి సౌకర్యాల లేమితో వాళ్ళు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు. ఇటు కుటుంబాన్ని పోషించలేక తక్కువ జీతంతో ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి వెంటనే వారి జీతాలు పెంచాలి, సొంత భవనాలు కట్టించాలి. కాబట్టి ఎవరో పెచ్చులూడిపోయిన కేంద్రానికి ఈ విధంగా అంగన్వాడీ టీచర్లను ఆయాలను బలి చేయడం మాత్రం న్యాయంగా లేదు. మరి కేంద్రంలో చాలా అంగన్వాడీ కేంద్రాల్లో వాష్రూమ్ సదుపాయం కూడా లేని సందర్భాలు చూస్తున్నాం. కాంపౌండ్ వాళ్ళు లేవు, ఫ్రీ కరెంట్ లేదు, తర్వాత ఎటువంటి వాటర్ సౌకర్యం అయితే లేదు. కాబట్టి ఇవన్నీ కూడా పరిశీలించాలి. కానీ అంగన్వాడీల మీద ప్రతి నెలకు ఒకసారి సమీక్ష జరిపి వారికి ఏ సమస్యలు ఉన్నాయి అనేటువంటి అంశాల మీద కూడా రిపోర్ట్ తీసుకొని వారి సమస్యల్ని పరిష్కరించాలి. సరే, ఎన్నోసార్లు అంగన్వాడీ టీచర్లు ఆయాల యూనియన్లు అయితే ధర్నాలు సమ్మెలు అయితే చేస్తూ ఉన్నాయి. ఇక ఆయాలకు కూడా మరి టీచర్లుగా ప్రమోషన్ ఇవ్వాలి. ఆయాలకు సంబంధించి ప్రమోషన్లకు సంబంధించి కూడా ఒక గైడ్లైన్స్ విడుదల చేయాలి. అంగన్వాడీ టీచర్లకు కూడా సూపర్వైజర్లుగా 100% అంగన్వాడీ టీచర్లకే ప్రమోషన్ ఇవ్వాలి. ఎందుకంటే వారికి అంగన్వాడీ వ్యవస్థ మీద పూర్తి అవగాహన ఉంటుంది. 20-30 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉంటున్నారు. కాబట్టి క్వాలిఫికేషన్ ఉన్న అంగన్వాడీ టీచర్లందరికీ 100% పోస్టులు, ఇప్పుడు 50% పోస్టులు ఏమో అంగన్వాడీ టీచర్లకు సూపర్వైజర్గా ప్రమోషన్ ఇస్తున్నారు. 50% పోస్టులు ఏమో బయట నిరుద్యోగుల నుంచి, మహిళల నుంచి నింపుతున్నారు. అలా కాకుండా 100% పోస్టులు అంగన్వాడీ టీచర్లకే ప్రమోషన్ ద్వారా భర్తీ చేయాలి. ఇక ఎగ్జామ్ కూడా పకడ్బందీగా పెట్టాలి, లేకుంటే సీనియారిటీ ప్రకారం ఇవ్వాలని కూడా ఒక అభిప్రాయాన్ని ఉద్యోగ సంఘ అంగన్వాడీ యూనియన్తో మీటింగ్ పెట్టి మరి సీనియారిటీ ప్రకారం నింపాలా, ఎగ్జామ్ పెట్టి నింపాలా అనే దాని మీద కూడా ప్రభుత్వం ఒక అభిప్రాయం తీసుకొని దీని మీద 100% పోస్టులు అంగన్వాడీ టీచర్లకే సూపర్వైజర్గా ప్రమోషన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కనీస వేతనాన్ని కూడా అమలు చేయాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు, హైకోర్టులు తీర్పిచ్చిన మాదిరిగా కనీస వేతనాలు ఆల్రెడీ కేంద్ర కార్మిక శాఖ ఎవరికెంత నెలవారీ జీతం ఇవ్వాలంటే 31,000 కనీస వేతనం అని మన ఇటీవల దసరా పండుగ సందర్భంగా మరి జీవో తీసుకురావడం జరిగింది. దాని ప్రకారమైన అంగన్వాడీ టీచర్లకు కనీస వేతనం 30,000కు పైగా 31,000 వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఏపీలో నింపకుండా వదిలేసిన 124 సూపర్వైజర్ పోస్టులు కూడా వెంటనే భర్తీ చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇక తెలంగాణలో, ఏపీలో అంగన్వాడీ ఆయా పోస్టు, టీచర్ పోస్టు, సూపర్వైజర్ పోస్టు, CDP ఇవన్నీ కూడా జాబ్ క్యాలెండర్లో చేర్చి టైం ప్రకారం ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు నింపే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అంగన్వాడీ యూనియన్లు ప్రభుత్వానికి ఇక్కడ రిప్రజెంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక అంగన్వాడీ యూనియన్లు ఈ బడ్జెట్ సమావేశాల ముందు 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం మీద జీతాల పెంపుకు సంబంధించి, ఇతర ఆర్థిక సమస్యల పరిష్కారం సంబంధించి కానీ, అంగన్వాడీ కేంద్రాలకు పక్కా బిల్డింగ్లకు సంబంధించి కానీ వెంటనే ఒక రిపోర్ట్ అయితే మహిళా శిశు సంక్షేమకి ఇస్తే మహిళా శిశు సంక్షేమ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థిక శాఖ పంపే అవకాశం ఉంది. అప్పుడు బడ్జెట్లో సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. తర్వాత ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్తో కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి బడ్జెట్లో ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ ఎత్తున నిధులు కేటాయించేలా అంగన్వాడీ యూనియన్లు కృషి చేయాలి. ఇతర ప్రజా సంఘాల పార్టీల మద్దతు కూడా తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం. విష్ ఆల్ ద బెస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.